మీరు 5 సిచ్యువేషన్ లో సైలెంట్ గా ఉండడం నేర్చుకోండి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి కోపంతో ఉన్నప్పుడు. ఎందుకంటే కోపంతో ఉన్నప్పుడు మీరు సైలెంట్ గా ఉండకపోతే ఏమైతుందంటే అరిచేస్తారు, చాలా డేంజర్. ఎందుకంటే గన్ను నుండి వదిలిన బుల్లెట్, నోటి నుండి వదిలిన మాట ఎప్పుడు కూడా మీరు రిటర్న్ తీసుకెళ్లారు కాబట్టి సైలెంట్ గా ఉండండి. అండ్ రెండోది వచ్చేసి ఏంది అంటే మీరు ఏడుస్తున్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు సైలెంట్ గా ఉండండి. ఎందుకనంటే మీరు ఏడుస్తున్నప్పుడు మీ పక్కన వాళ్ళకి మీరు ఏ విషయం పైన ఏడుస్తున్నారు అనేది మొత్తం కూడా వాళ్ళకి చెప్పేశారనుకోండి, వాళ్ళు మీకు సమయం వచ్చినప్పుడు మీతోనే ఆడుకుంటారు. అండ్ మూడోది వచ్చేసి జనాలు ఎప్పుడైతే రౌండప్ చేసి మిమ్మల్ని వేసుకుంటున్నారు అనుకోండి, అంటే అరుస్తున్నారు అనుకోండి, అప్పుడు మీరు సైలెంట్ గా ఉండండి. ఎందుకు అనంటే మూర్ఖులు ఎప్పుడైనా ఆర్గ్యుమెంట్ చేస్తారు, ఇంటెలిజెంట్ ఎప్పుడైనా సైలెంట్ గా ఉంటారు. అండ్ నాలుగోది వచ్చేసి ఏంటి అనంటే మిమ్మల్ని ఎవరైతే చీట్ చేస్తారో అప్పుడు మీరు సైలెంట్ గా ఉండండి. ఎందుకంటే మిమ్మల్ని చీట్ చేసినప్పుడు మీరు కనుక మోసపోయారని చెప్పేసి వాళ్ళకి కనుక తెలిసిపోతే ఇంకా వాళ్ళు స్ట్రాంగ్ అవుతారు అండ్ మీ వీక్ పాయింట్ ఏందో వాళ్ళకి తెలిసిపోతుంది. సో అందుకోసం అప్పుడు సైలెంట్ గా ఉండండి. ఐదోది వచ్చేసి ఏంటి అనంటే నా రీల్స్ కనుక నా సోషల్ మీడియా పైన వచ్చినప్పుడు కొంచెం సైలెంట్ గా నా వీడియోస్ అనేది చూస్తుండండి. ఎందుకంటే మీ లైఫ్ ని ఇంకా బెటర్ చేసే కంటెంట్, మీ బిజినెస్ ని ఇంకా గ్రో చేసే కంటెంట్ నేను రెగ్యులర్ గా ఇస్తుంటాను. కాబట్టి సైలెంట్ గా నా ఛానల్ పైనకి వచ్చినప్పుడు వినుకుంటూ హ్యాపీగా దాన్ని రిసీవ్ చేసుకొని డైజెస్ట్ చేసుకొని మీరు గ్రో కావాలని కోరుకుంటూ, అండ్ ఎవరైతే ఇప్పుడు కొంచెం రియాక్ట్ అవుతున్నారో, ఎవరైతే సైలెంట్ గా ఉండట్లేదో, ఈ 4 సిచ్యువేషన్ లో ఎవరైతే మిస్టేక్ చేస్తున్నారో వాళ్ళకి రీల్ మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి. నేను వేణు కళ్యాణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.